ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యం ఏంటో నేను మీకు చదివి వినిపిస్తాను. మనకందరికీ ఈ వాక్యం తెలుసు, చాలామందికి తెలుసు. వాక్యం మనకి ప్రతి ఒక్క క్రైస్తవుడు విన్న వాక్యమే. ఒకసారి నేను ఆ వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే నుండును. హల్లెలూయా. హీ ఈజ్ లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ బై స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్. ప్రైజ్ గాడ్. వాక్యం మనందరికీ తెలుసు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంటే, తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటాడు. దట్ ఈల్డ్ ఇట్స్ ఫ్రూట్ ఇన్ ఇట్స్ సీజన్ అని ఇంగ్లీష్లో కూడా అంటా ఉంది. నేను ఎందుకు ఈ వాక్యాన్ని చదివించానంటే, మనందరం మన జీవితాల్లో ప్రార్థన చేస్తాం, దేవునికి దగ్గరగా ఉంటాం, ఉపవాసాలు చేస్తాం, దేవుణ్ణి మనకు కావాల్సినవన్నీ అడుగుతూ ఉంటాం. మనకి ఏదైనా కావాలన్నప్పుడు, దేవుడి దగ్గర నుంచి కావాలన్నప్పుడు దేవుడికి చాలా దగ్గరగా ఉంటాం. చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా నాకు సహాయం చేయవా, నాకు ఆ విషయంలో సహాయం చేయవా, నాకు జాబ్ విషయంలో సహాయం చేయవా, నా అప్పుల విషయంలో సహాయం చేయవా, నా రోగం విషయంలో సహాయం చేయవా అని మనం దేవుడి దగ్గర అడుగుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా విషయాలు మనం మనవి చేస్తూ ఉంటాం. ఈ వాక్యాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, నేను ఫలించే వ్యక్తిగా ఉండాలి ప్రభువా అని కూడా ప్రార్థన చేస్తాం. అయితే ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, దివారాత్రములు దాన్ని ధ్యానిస్తారో వాళ్ళు నది పక్కన నాటబడిన చెట్టు వలె ఉంటారు. నది పక్కన నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? దానికి ఏ కొదువ ఉండదు, ఎప్పుడు మంచిగా నీళ్ళు ఉంటాయి దానికి, అది ఎండిపోయే ప్రసక్తే లేదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఏంటంటే ఆ చెట్టు తన కాలం మందు ఇన్ ఇట్స్ సీజన్ ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటుందంట. ఇప్పుడు ఒక ప్లాంట్ని తీసుకెళ్ళి మనం ఒక నది పక్కన నాటి, ఈరోజు నాటి రేపు ఫలాల గురించి మనం గనక దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే, నది పక్కన నాటాం కాబట్టి అవుతుందా అంటే అవ్వదు. అది మనం నది పక్కన నాటినప్పటికీ తగిన కాలమందు, తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టులా ఉంటుంది. హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ రాయబడింది ఏంటంటే, నది పక్కన నాటబడిన చెట్టు కాబట్టి ఏ సీజన్లో మనం వెళ్ళినా కానీ మనకి ఫలాలు దొరకవు. తన కాలమందు, తగిన కాలమందు మాత్రమే అది ఫలాలను ఇస్తుంది. హల్లెలూయా. చాలామంది ఈ రోజుల్లో ఎట్లా అంటే, ఒక వారం ఉపవాసం ఉండి, ఏంది ప్రభువా నాకు ఈ కార్యం నా జీవితంలో ఎందుకు జరగలేదు, లేకపోతే ఒక రోజంతా, ఒక నైట్ అంతా ప్రార్థన చేసి, ఏంది ప్రభువా నాకు ఈ విషయం జరగలేదు, ఈ కార్యం ఎందుకు జరగలేదు అని అడుగుతూ ఉంటారు దేవుడిని. నో, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి, ఆ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు కాబట్టి, ఒక 5 రోజులు ఉపవాసం చేసావు కాబట్టి నీకు వెంటనే దేవుడి నుంచి కార్యాలు జరగాలంటే నో, కాదు. అలాగా తగిన కాలమందు దేవుడు నీ జీవితాల్లో ఫలాలను ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఒకటే, నది పక్కన ఉండడమే. హల్లెలూయా. దెర్ ఈజ్ సీజన్ ఫర్ యూ. నీకంటూ ఒక సీజన్ ఉంది, నీకంటూ ఒక కాలాన్ని దేవుడు నియమించాడు. నువ్వు నది పక్కన ఉన్నావు, నది పక్కన ఉండడం మాత్రమే నీ పనే. నువ్వు ఏ కాలమందు, ఏ సీజన్లో ఫలించాలో దేవుడు నిర్ణయిస్తాడు, దేవుడు చూసుకుంటాడు. నువ్వు నది పక్కన ఉండు అంతే. అంటే ప్రార్థన చేస్తుండు, వాక్యం చదువుతూ ఉండు, దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉండు, తగిన సమయమందు నువ్వు ఫలిస్తావు. చాలామంది ఇదే, అన్నా నేను ప్రార్థన చేస్తున్నా అవ్వట్లేదన్నా, నేను ప్రార్థన చేస్తున్నాను ఏం జరగట్లేదన్నా, నేను నైట్ అంతా వాక్యం చదివానన్నా ఏం కావట్లేదన్నా, ఒక 5 రోజులు ఉపవాసం ఉన్నానన్నా ఏం కావట్లేదన్నా, నా జీవితంలో నేనేం చూడలేకపోతున్నానన్నా. కాదు, నీకంటూ ఒక సీజన్ని దేవుడు నియమించాడు. నీకంటూ ఒక సీజన్ ఉంది, ఆ సీజన్లో ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు. నువ్వు నది పక్కన ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. హల్లెలూయా. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. ఈరోజు నది పక్కనుండు, నీకంటూ ఒక సీజన్ని
దేవుడు నియమించాడు. ఆ కాలమందు నువ్వు ఫలిస్తావు. ఇది నీ సీజన్ కాకపోవచ్చు. ఇప్పుడు మామిడి పండ్లు సమ్మర్లోనే మనం చూస్తాం. ఇంకో ఫలాలని ఇంకో సీజన్లో మాత్రమే చూస్తాం. ఇప్పుడు మామిడికాయలు వానాకాలంలో చలికాలంలో కావాలంటే కుదురుతుంది అంటే కుదరదు. ఇంకో ఫలాలని ఇంకో సీజన్లో వచ్చే ఫలాలని నాకు ఈ సీజన్లో కావాలి అనుకుంటే కుదరదు. కానీ నీ సీజన్ మాత్రం వచ్చినప్పుడు నువ్వు ఫలించక మానవు. నీ సీజన్ అంటూ ఉంది, నీకంటూ ఒక సీజన్ ఉంచాడు దేవుడు. వెయిట్ ఫర్ ఇట్. నది పక్క నుండి నీ సీజన్ కోసం వెయిట్ చేయి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు నాయనా. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మేము తగిన కాలమందు ఫలిస్తాం ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. నది పక్కన మాత్రమే ఉండడం మేము చేయాల్సిందే. అంటే నీ వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి, నీతో సన్నిహితంగా ఉండాలి. మాకంటూ ఒక సీజన్ నియమించు, ఆ సీజన్లో మేము ఖచ్చితంగా ఫలిస్తాం. ప్రభు నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వాళ్ళ అవసరతలన్నీ మీరు తీర్చండి ప్రభు. వాళ్ళు ఫలించలాగా మీకు కృప దయచేయమని యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతాను. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.